పాత టెక్నాలజీ. కళ్ళకేదో పెట్టుకున్నారే, ఏంటది? నైట్ విషన్ పార్ట్నర్. నేను వీడియో గేమ్స్లో చాలా చూశాను. చీకట్లో కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి. ఎనర్జీ రావడానికి 15 మినిట్స్ పడుతుంది సార్. ఈలోపు మీరు తప్పించుకునేలా ఉన్నారు. తప్పించుకోడు. ఏం లేదు, ఏం లేదు. నిద్రవుతున్నాడు. కాసేపట్లో లేస్తాడు. సర్దార్ రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ సార్. సర్దార్ లిటిల్ బ్రదరే కాదు. ఆ మైక్రోఫిల్మ్లోనే ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయా సర్దార్? ప్రపంచానికి నువ్వు ఒక దేశ ద్రోహివి. నువ్వు అరచి గీ పెట్టి నిజం చెప్పినా అది వినడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. ఎన్ని సంవత్సరాలుగా నేను ఈ గవర్నమెంట్కి కన్సల్టెంట్గా ఉన్నాను. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశాను. ఇప్పుడు నేను ఒక చైనీస్ ఏజెంట్ అని చెప్తే ఎవ్వరు నమ్మరు. నువ్వు అన్కంఫర్టబుల్ ట్రూత్, నేను కన్వీనియంట్ లాయ్. ఈదుల్లో నాటకాలు వేసుకుంటూ బతికేటోడిని తీసుకొచ్చి దేశం కోసం వేషం కడితే ఈ దేశం హాయిగా ఉంటుందని చెప్పి ఏజెంట్గా మార్చారు. మా అమ్మ, మా నాన్న, పెళ్ళం అందరికీ అబద్ధం చెప్పాను. నేను అబద్ధం చెప్పని ఒకే ఒక వ్యక్తి మీరు మాత్రమే. మిమ్మల్ని అంత నమ్మాను. నువ్వు నన్ను నమ్మలేదు సర్దార్, నేను చెప్పిన అబద్ధాన్ని నమ్మావు. ఇప్పుడు నేను ఒక నిజం చెప్తాను, అది నమ్ముతావో లేదో చూద్దాం. నువ్వు దేశద్రోహివని చెప్పడానికి మీ ఇంటికి వెళ్ళాను సర్దార్. మా ఆయన్ని ఎలాగైనా తీసుకొచ్చేస్తారు కదా సార్. ఆ రెడ్ లెటర్ పంపి బోసుని తొందరగా తీసుకొచ్చేయండి సార్. రెడ్ లెటర్ నీకు ఆయన చెప్పారనుకోకండి సార్, నేనే రేడియోలో వినేశాను. ఇది నా దేశ భవిష్యత్ సార్. దానికోసం నేనేం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. మొత్తం విన్నావా? అవును సార్. ఏం జరుగుతోంది నాకేం అర్థం కావట్లేదు. ఆయన మామయ్యతో ఏమి ఇబ్బంది లేదు సార్, నేను చెప్పుకుంటాను. ఒకే ఒక కోరిక సార్. ఎస్ సర్దార్. మా నాన్నకి మాత్రం నిజం చెప్పండి సార్. ఈ లోకం మొత్తం నన్ను దేశద్రోహి అనబోతుంది సార్. మా నాన్న తట్టుకోలేరు సార్. తప్పకుండా సర్దార్, మీ నాన్నకి ఇది చెప్పినట్టే అనుకోండి. జై హింద్. జై హింద్ సార్. ఒక ఏజెంట్కి బేసిక్ రూల్ ఏంటి? ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మూడో మనిషి ఎవరైనా వింటున్నారా అని చెక్ చేయడమే. యు ఆర్ వెరీ వెరీ బ్యాడ్ ఏజెంట్. కొడుకు ట్రేటర్ అవ్వగానే పేట్రియాటిక్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుందని కేసు క్లోజ్ చేయండి. సార్ 6 ఏళ్ల పిల్లాడు మాత్రం వెళ్ళాడు, వాణ్ణి చంపాను. నో, అతను ట్రేటర్ అని ఈ ప్రపంచానికి గుర్తు చేయడానికి ఒక్కడైనా మిగిలిండాలి. ఆ పిల్లాడిని వదిలేయండి. నువ్వు జాగ్రత్త పడుంటే నీ కుటుంబానికి ఆ పరిస్థితి వచ్చి ఉండదు. సర్దార్, నన్ను చంపాలనిపిస్తోందా? గో హెడ్ సర్దార్, కమ్ ఫర్ మై థ్రోట్. నువ్వు ఆపాలనుకున్నప్పుడు ఇది జస్ట్ ఐడియాగా ఉండేది సర్దార్. ఒక మహా సామ్రాజ్యంగా ఈరోజు దీన్ని మార్చాను.
నథింగ్ టు లివ్ ఫర్. నిజమే, నాకంటూ ఏది మిగల్లేదు మహారాజ్. నా మిషన్ తప్ప నేను ఇక్కడికి వచ్చింది లిటిల్ బ్రదర్ కోసము, నిజం తెలుసుకోవడం కోసము, నీ మీద పగ కోసము కాదు. నీ పైప్ లైన్ కంపెనీని నాశనం చేయడానికి. ఈ మిషన్ని నీకు అప్పచెప్పింది నేనేనని మర్చిపోయావా? నీకు రేడియో వెనకాల కూర్చొని ఆర్డర్ ఇవ్వడమే తెలుసు, రంగంలో దిగింది లేదుగా. నీకు మిషన్లు ఇచ్చే అలవాటు, కానీ నాకు మిషన్ ముగించే అలవాటు. నా కొడక్క ముగించే తీర్తాన్రా. లెవెల్ 7 కి గార్డ్స్ పంపించండి. బ్లాక్ చేయండి లెవెల్ 7 ని. లెవెల్ 7 వచ్చేసాం సార్. సార్ లెవెల్ 7 వచ్చేసాం సార్. లెవెల్ 7 నుంచి ప్లూటోనియం ట్రక్ తీసుకెళ్ళిపోయాడు సార్. ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ తప్పించుకున్నాడు. కారిడార్ 7 లో ఎవరైనా ఉన్నారా? కారిడార్ 7 లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు సార్, ఆల్ క్లియర్. అరే విజయ్, అరెస్ట్ చేయకపోతే నిన్ను చంపేస్తారన్న భయంతోనే అలా చేశాను. తెలుసు బాబాయ్. సార్ ఇన్ పర్సూట్ ఆఫ్ ద ట్రక్ ఫైర్ చేయండి. డు నాట్ ఫైర్, డు నాట్ ఎంగేజ్. ఆ వెహికల్ ఫైర్ ఉంది. ఆ వెహికల్ కి ఏదైనా అయితే ఎంటైర్ సిటీ విల్ బి బ్లోన్ అపార్ట్. ఆ ట్రక్లో ప్లూటోనియం లేదు చంద్రమోహన్. జస్ట్ బ్లాస్ట్ ఇట్. సారీ సార్. సర్దార్ వండవండి. స్టాప్ ద వెహికల్. నాకు ఆర్డర్ ఇచ్చే రైట్స్ మీకు లేవు. ఐ రిపీట్, స్టాప్ ద వెహికల్. ఇడియట్స్! ఇక రాణి నమ్ముకోవడంలో ప్రయోజనం లేదు. ఆ ట్రక్లో ప్లూటోనియం లేదు. ఇడియట్స్ కి చెప్పినా అర్థం కావట్లేదు. ఆ ట్రక్లో ఉన్నది ప్లూటోనియం కాదు, సోడియం. సర్దార్కి తెలుసు. వాడి ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. సార్ సోడియం అంటే ఉప్పే కదా సార్? అది సోడియం క్లోరైడ్ ఆఫ్ ఫుడ్. సోడియం మెటల్ ని నీళ్ళలో వేస్తే ఏమవుతుందో నీకు తెలుసా? ఆటం బాంబ్ లా పేలుతుంది. ఏంటి ఇలా పెళ్తుంది? మనం ఇదే చేయబోతున్నామా పార్ట్నర్? సర్దార్ ఇప్పుడు దసరా హిల్స్ పైప్ లైన్ వేసుకు వెళ్తుంటాడు. వాడు తీసుకెళ్లే సోడియం ని అక్కడ కలిపేశాడంటే మన పైప్ లైన్ ప్రాజెక్ట్ నామరూపాలు లేకుండా పోతుంది. శాలిని, మా నాన్న దగ్గర ఉన్న మైక్రోఫిల్మ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. అది మనకు దొరికితే చాలు. దాంతో రాతోరే దేశద్రోహి మా నాన్న నిరపరాధని ప్రూవ్ చేయవచ్చు. మైక్రోఫోన్ తో నువ్వేం ప్రూవ్ చేయలేవు. వాడిని వాడు పక్కాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. మనం ఏమీ చేయలేం విజయ్. విజయ్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవడు దీన్ని పట్టించుకోడు. మన పత్రికలో హెడ్లైన్స్ ఒకసారి చూడు. 3 స్టేట్ల సీఎంలు దీన్ని ప్రారంభించడానికి వస్తున్నారు. దీని వల్ల ప్రమాదం అంటే ఎవరు నమ్ముతారు? మనకు మీడియా అవసరం లేదు. దీన్ని మనం వైరల్ చేద్దాం. మన సోషల్ మీడియా టీంని రెడీగా ఉంచు. నేను మైక్రోఫిల్మ్ తెస్తాను. అంతకంటే ముందు మీ నాన్న ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి. సమీర వాచ్ నీ దగ్గర ఉంది కదా? ముందు విజయ్ టిమ్మి ఉండే లొకేషన్ అందులో ఉంటుంది. అది నాకు పంపించు. కళ్ళు కనిపించట్లేదా పార్ట్నర్? ఇటు ఇవ్వండి. లైట్ వేసుకొని చూడాలి. అందులో బ్లూ ప్రింట్ ఉందేమో చూడాలి. ఇన్ని డ్రాయింగ్స్ ఉన్నాయేంటి? అందులో ఒక పెద్ద రౌండ్ ఉంటుంది చూడు. చైనీస్ లోనే రాసింది. నంబరే రాస్తుంది అందులో. 3 అని ఉంది పార్ట్నర్. అక్కడికే వెళ్ళాలి. పెట్టే. ఏంటి పార్ట్నర్, ఇన్ని మాత్రలు ఉన్నాయేంటి? డైలీ మాత్రలు వేసుకోవాలి పార్ట్నర్, లేదంటే నైట్ నిద్రపోయేటప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టం. నీ పరిస్థితికి నేను కూడా కారణమే. నన్ను క్షమించగలవా? తప్పు సరిదిద్దుకుందాం అనుకునే వాళ్ళకి క్షమాపణ అవసరం లేదు పార్ట్నర్. గొప్పడు కాదు. ఈ బేస్ లో ఉన్న నీళ్ళలో సోడియం కుమరించి ఫ్యాక్టరీ సెంట్రల్ పైప్ ని పేల్చడానికి వస్తున్నాడు. వాడి ట్రక్ మెయిన్ గేట్ దాటకూడదు. బేస్ పేలిపోతే చుట్టుపక్కల ఊళ్ళలో వేసిన పైప్ లైన్స్ అన్ని వేస్ట్ రా.
షో మీ ద సీసీటీవీ ఆఫ్ గేట్ 3. ఎస్ సార్. ఇప్పుడు ఏం చేయబోతున్నాం పార్ట్నర్? పైప్ లైన్ మొత్తం పేల్చి పడదు. వాడు హ్యాచ్ వైపు వెళ్తున్నాడు. హ్యాచ్ అట్ ఆల్ కోర్స్. ఓపెన్ చేస్తే ట్రక్ నీళ్ళలో పడిపోతుంది. దీని దగ్గరికి వాడు రాకూడదు. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు. ఓకే. నీకు భయం లేదుగా? నేను తిరిగి వచ్చే లోపు ఆ కవర్ ఓపెన్ అయిందనుకో, అదిగో ఆ రెడ్ బోర్డు కనిపిస్తుందా, దాన్ని దాటి వెళ్ళిపో. అదే బ్లాస్ట్ రేడియస్. దాన్ని దాటి వెళ్తే ఇక్కడేం జరిగినా నీకేం కాదు. ఓకే? మీరు వచ్చే లోపే బ్లాస్ట్ అయితే మరి మీరు తిరిగి రానని అర్థం. పార్ట్నర్, మరి నేను లేకపోతే ఎవరు మీకు దారి చెప్తారు? ఇదిగోండి, ఇందులో కాంపస్ ఉంది. దీన్ని చూస్తూ ఫాలో అవ్వండి. సర్దార్, నేను నీకు ట్రైనింగ్ ఇచ్చిన వాడిని. You cannot surprise me, but I will surprise you.